సూర్య కార్తి ఇద్దరూ గొడవ పడటం గ్యారంటీగా కనిపిస్తోంది. అసలు వీళ్ళిద్దరికీ లోకేష్ కనగరాజ్ వల్లే గొడవ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. అసలు ఈ గొడవ విషయం తెలుసుకుని కమల్ హాసన్ రంగంలోకి దిగినట్లు టాక్. అసలు ఈ అన్నదమ్ములిద్దరికీ ఎక్కడ గొడవ వచ్చింది? కార్తి, సూర్య ఇద్దరి సినిమాల కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి చేస్తే ఇక ఆ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అంచనా వేయడం కష్టం. సరిగ్గా అలా ప్లాన్ చేద్దామనుకున్నారు లోకేష్, కనగరాజ్. అయితే ఇద్దరూ హీరోలుగా కనిపిస్తే రొటీన్ అనుకున్నారో ఏమో, కార్తి హీరో, సూర్య విలన్ గా ఖైదీ 2లో చూపించబోతున్నారన్న టాక్ వైరల్ అవుతోంది. ఖైదీ సినిమా కార్తి యాక్టింగ్ పొటెన్షియల్ ని, లోకేష్ కనగరాజ్ ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్ ని ఆడియన్స్ కి చూపించిన సినిమా. ఈ సినిమా తమిళ్ మూవీ అయినా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాంతో ఖైదీ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి. ఆడియన్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్టే ఖైదీ 2ని ప్లాన్ చేస్తున్నారు లోకేష్. ఖైదీ 2లో కమల్ హాసన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఢిల్లీగా కార్తి, ఖైదీలో హీరోయిజం చూపిస్తే విక్రమ్ లో సూర్య రోలెక్స్ గా విలనిజం చూపించారు. ఖైదీ 2కి ఎక్స్టెండెడ్ క్యారెక్టర్స్ కాబట్టి సూర్య విలన్ గానే కంటిన్యూ అవుతారా, లేక మొత్తం మిషన్ కి హెల్ప్ చేయడానికే రోలెక్స్ గా మారతారా? అసలు సూర్యకి కార్తికి మధ్య గొడవలెందుకొస్తాయి? వీళ్ల క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఇప్పటికే ఖైదీ, విక్రమ్, లియో రిలీజ్ అవడంతో ఖైదీ 2 మీద అంచనాలు మొదలయ్యాయి. ఖైదీ 2లో కమల్ హాసన్ తో పాటు మరింకెంతమంది యాడ్ అవుతారో, ఇంకెంతమంది స్టార్ క్యాస్ట్ అపీరెన్స్ చూడబోతున్నామో అంటూ ఎగ్జైటెడ్ గా ఉన్నారు ఫ్యాన్స్. లోకేష్ ప్రస్తుతం రజనీకాంత్ తో కూలీ మూవీ చేస్తున్నారు. మరి ఈ కూలీ కూడా ఎల్సీయూలో పార్టా కాదా అన్నది మాత్రం డౌటే.